నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆస్ట్రేలియా గవర్నమెంట్ పిల్లలు సోషల్ మీడియా వాడకం మీద నిషేధం విధించాలని అనుకుంటుందట. అది 14 కానీ 16 సంవత్సరాల ఈ పిల్లల వరకు నిషేధం అంటే విధిద్దాము. చూడకూడదనే, ఆ, అసలు చేయకూడదనే. అసలు చూడకూడదు, సోషల్ మీడియా వాడకూడదు, వాళ్ళ అకౌంట్ ఉండకూడదు, ఎంత ఏజ్ మంచిదో, పెట్టాలి. ఈ రెస్ట్రిక్షన్ అనేది ఏజ్ లో పెట్టాలి. ఎంత మంచిదో జయ అంటే ఇది. స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ, ఫుట్బాల్ కోర్టుల దగ్గర కానీ, లేకపోతే ప్లే జోన్లో కానీ పిల్లలు కనిపించట్లేదు అంటారు అమ్మగారు. అంటే ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాం కదా మనం. అంతే అంతే మన పరిస్థితి కూడా అదే కదా రమగారు. అంతే అంతే జయ, నిజం. అసలు పిల్లలకి ఆటలు అనేది పోయింది పూర్తిగా. ఎంతసేపు ఫోన్లలోనే ఉంటారు, ఫోన్లలో కూర్చుని ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ దీంట్లోకి వెళ్ళినా, నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళు జయ, ఫంక్షన్కి వెళ్ళు, పార్టీకి వెళ్ళు, పెళ్ళికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు పిల్లడు ఇట్లా ఫోన్. ఎవడు వాడు అటు ఇటు పరిగెత్తి ఎక్స్ప్లోర్ చేయడు, కొత్త వాళ్ళతో మాట్లాడు, కొత్త పిల్లలతో ఆడుకోడు, ఎక్కి దిగి చెయ్యరు. ఇది వరకు ఈ పెళ్ళిళ్ళల్లో పెళ్లి చివరికి వచ్చేసాక పిల్లలంతా ఆ స్టేజ్ మీద పోయి ఆ పూలన్నీ పీకి కింద మీద చేసి దొర్లి దొర్లి ఆడి చచ్చిపోయేవాళ్ళు. ఏ పెళ్ళికి వెళ్ళినా నేను అదే చూసేదాన్ని. ఇప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళినా ఎవరు ఏ పిల్లవాడు ఆ పని చేయడు, ఇక్కడే కూర్చుంటాడు. ఇంతే. పెద్దవాళ్ళు ఎంత సైలెంట్ గా ఉంటున్నారు, పిల్లలు కూడా అలానే ఉంటున్నారండి. మనము పిల్లలుంటే ఎంత ఎంత అరుస్తా ఉంటాం, యాయ్ యాయ్ అనే మాట వస్తూనే ఉంటుంది. కానీ అసలు ఏమీ లేదు, ఏం లేదు. పైగా ఇంకోటి ఏంటంటే, ఈ పిల్లలు 6-7 పిల్లల దగ్గర నుంచి రీల్స్ చేయటం, ఇన్స్టాలో పోస్ట్ చేయటం, రీల్స్ చేస్తాం రీల్స్ అది అంటే రీలు, ఆ అంటే రీలు, ముగ్గేస్తే రీలు, మూతి వేలు చిక్కుంటే రీలు, అన్నం తింటే రీలు. పిల్లల్ని చూపించడం కూడా మానేయాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను జయ. నా మటుకు నేను అంటే పేరెంట్స్ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నేను చిట్టి చిట్టి పిల్లల్ని కొంతమందిని చూసి పిచ్చి ముద్దు సరదా వచ్చేస్తాయి. ఎంత సరదా వస్తుందో, ఒక్కొక్క బుడ్డది ఇంతంతే ఇంతే ఉంటుంది దాని మాటలు, భలే సరదాగా ఉంటుంది. కానీ ఒక లీలగా ఒక భయం వేస్తుంది జయ. ఈ పిల్ల ఎవరికైనా దొరికిపోతుందేమో అనిపిస్తుంది జయ. ఈ పిల్లవాడు ఎవరికైనా దొరికేస్తారని అనిపించేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఎంత దరిద్ర దౌర్భాగ్యపు స్థితిలోకి వచ్చామంటే, ఓ పిల్లని చూసి ఒక పిల్లవాడిని చూసి ముద్దు పట్టలేక ముచ్చటగా ముట్టుకోవడానికి భయం వేస్తుంది. అవును రమ్మగారు, భయపడే పరిస్థితిలోకి వచ్చాం మనం. ఈ పిల్లలు చూడకుండా ఉండటానికి నా ఓటైతే దానికి పూర్తిగా ఉంది జయ. ఇప్పుడు పిల్లలు శారీరకంగా ఎదగలేకపోతారు, ఎందుకంటే అలానే కూర్చొని అదొక ప్రాబ్లం. అదే మానసికంగా ఎదుగుతారంటారా? ఎదగరమ్మా వాళ్ళకి, అంటే మెచ్యూరిటీ పెరగదరమ్మ గారు. వెర్రితలేస్తాయమ్మా, వయసుకు మించి చూస్తా ఉంటారు కదా. మరి వెర్రితలేస్తుంది. నీకు ఎట్లా ఎదుగుతుంది? నీకు గ్రాడ్యువల్ గా వాడు ఒక్కొక్కటి తెలుసుకుంటూ, ఇప్పుడు 12 ఏళ్ళు అనుకో, ఓ 12 ఏళ్ళ పిల్ల. ఈ మధ్య ఏదో సినిమా చూసాను జయ, పేరు గుర్తు రావట్లా, చివరికి గుర్తొస్తే చెప్తా. ఓ 13-14 ఏళ్ల పిల్ల, దాని క్లాస్మేట్లు అందరూ పుష్టిగా ఉంటారు. ఎందుకు నేను మెచ్యూర్ కాలేదని దానికి డౌట్. ఎంతసేపు చదివేస్తుంది, చూసేస్తుంది, గూగుల్ చేస్తుంది. తెలుగు మూవీనా? కాదు, హిందీ మూవీ. ఓకే. నాకెందుకు ఇంత సైజులు లేవు, ఇంత మనిషి నేను ఎందుకు పెరగలేదు, నన్ను బాగా చూడలేదు, నన్ను అందంగా తయారు చేయట్లేదని వాళ్ళ అమ్మ మీద పోట్లాడుతూ ఉంటుంది. దానికి మెచ్యూర్ కాలేదని బెంగ. ఈ మెచ్యూరిటీ వ్యవహారం మిగిలిన వాళ్ళని చూస్తే ఒక్కొక్కళ్ళు బాగుంటారు. పిల్లలకి ఇది వరకు అంత భయాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఎందుకు అలాంటివి రావాలి? పిల్లల్లో ఆ రకంగా వెర్రితలు వేసేస్తున్నాయి. 12K నాకు బాయ్ ఫ్రెండ్ అంటుంది ఒక బుడ్డది. అవన్నీ కనపడతాయి. నేను ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎలా వస్తారు అనుకుంటుంది ఈ పిల్ల. అసలు ఎంత అసహ్యంగా ఉందో, వినడానికి కూడా రోతగా లేదు. కానీ మనం ఆ స్థితిలో ఉన్నాం. కాదరమ్మ గారు, ఒక వయసు వచ్చాక ఆటోమేటిక్ గా తెలియాల్సిన విషయాల్ని వయసు రాకముందే కావాలని తెలుసుకోవడం. ఇప్పుడు మీకు అవన్నీ కనపడుతూ ఉంటాయి కదా జయ. మా ఇంటికి పని చేయడానికి అమ్మాయి వస్తుంది, దాని కొడుకు అప్పుడప్పుడు వస్తుంటాడు. వాడి పేరు చెప్పడం, అమ్మాయి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ నేను వచ్చినప్పుడల్లా చూస్తా, వాడి పుట్టేడు జ్వరం అని స్కూల్ మానేస్తే వాడు ఇలా 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 రీల్స్ చూస్తూనే ఉంటాడు. అంటే ఆప్షన్స్ ఉన్నాయి అంటారా రమ్మగారు దాని నుంచి అవాయిడ్ చేయటానికి? చెప్పండి. అంటే బోల్డ్ ఉంటాయి జయ. పిల్లాడు అటు ఇటు కదిలి ఆడుకోవచ్చు కదా, ఏదైనా చూడాల్సిందే. అమ్మగారు, ఏం చెయ్యాలనే ప్రశ్న పిల్లల వైపు నుంచి వస్తుంది. చదవాలి, ఆడుకోవాలి, సొంతంగా ఎంగేజ్ అవ్వాలి, పజిల్స్ చేయొచ్చు, రెడిల్స్ చేయొచ్చు, పని చేయొచ్చు, ఖాళీగా కూర్చోవచ్చు. అసలు ఖాళీగా కూర్చోవటం అనే ఒక ఆప్షన్ ఉందే. అసలు ఎవరికైనా బోర్ అంటారు, 5 నిమిషాలు అయ్యేసరికి బోర్ కొడుతుంది జయ. ఈ బోర్ కొట్టడము 6-7 ఏళ్ల పిల్లల నుంచి 19-20 ఏళ్ల పిల్లల వరకు వింటాను జయ. నేను బోర్ కొడతాను, కాసేపటికి బోర్ కొట్టేస్తుంది. చాలా బోర్గా ఉంది నాకు. ఏమిటి నిష్క్రియాయోగం లేదు అసలు. నేను నీకు చెప్తుంటాను ప్రతిసారి, ఖాళీగా కూర్చుని మన గురించి మనం ఆలోచించుకునే అవకాశం కూడా మనం తీసుకోవటంలా మనకి లేదు, మన పిల్లలకి లేదు. నువ్వు ఇంట్లో పనులు చేయించండి పిల్లలతోటి.
ఉల్లిపాయలు ఒలిపించండి అక్కర్లేకపోయినా, బెండకాయలు తరిగించండి, వెల్లుల్లిపాయలు ఒలవాలి, బట్టలు సర్దాలి, పుస్తకాలు సర్దాలి, ఏదైనా పని చేయాలి, లేదా ఆడుకో. 100 ఆటలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. ఓ పెయింటింగ్ చేయి, ఏదైనా కొంపగోడు ఏకం చేస్తారు. అయినా సరే దాన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఎంకరేజ్ చేయొచ్చు. ఈ బ్రెయిన్ చెడిపోయే బదులు ఇల్లు చెడిపోవటం నయం కాదమ్మా, అవునా కాదా? అవునండి. కొత్త విషయాలు తెలుసుకోవటం వల్ల పిల్లలు ఎదుగుతారు అనేది ఎంత మంచి మాటో, మంచి విషయమో, అడ్డదిడ్డంగా పెరిగిపోతారనేది అంత చెడ్డ విషయం కదా. మీ ఉద్దేశం ఏదైనా ఒక సర్టన్ టైం పెట్టి, లిమిటేషన్ పెట్టి, సోషల్ మీడియాలో కూడా వీళ్ళ ఏజ్కి తగినట్టు ఇదే చూడాలి, ఇంతవరకే వీళ్ళకి యాక్సెస్ ఉంటే బాగుంటుంది అట్లా అనిపిస్తుందా? అసలు పూర్తిగా అసలు వీళ్ళు అసలు సోషల్ మీడియాకే మన పిల్లలు పనికి రారు, అలాంటి చట్టం వస్తే మనకు కూడా బాగుంటుందని అనిపిస్తుందా రమ్మగారు? మీ నాకు ఉద్దేశం చెప్పండి. నాకైతే అదే బాగుంటుంది అనిపిస్తుంది జయ. నేను నేను రెండోదా? రెండోదే, ఎందుకంటే పిల్లలకి అసలు ఇందులోకి యాక్సెసే ఉండకూడదు అనుకుంటున్నాను నేను. నీకు ఇందులో ఎలాంటివి ఉన్నాయో జయ? సోషల్ మీడియా అంటే ఏదైనా యూట్యూబ్ చూడడము, ఇన్స్టా రీల్స్ చూడడము మాత్రమేనా? కాదు. ఫేస్బుక్ చూడడం, ఫేస్బుక్లో వీళ్ళకి సొంత అకౌంట్ ఇది చేసుకోవడం, లేదా ఇన్స్టాలో ఒక అకౌంట్ చేయటం, యూట్యూబ్లో కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేసేసి ఏమిటో సూపర్ హీరోలు అయిపోయి వాళ్ళు ఎవరో కోట్లు సంపాదించేస్తారు, మనం కూడా సంపాదించేసుకోవాలనుకోవటం. కోసం రకరకాల మార్గాల్ని అనుసరించడం, కొత్త విషయాలు తెలుసుకుంటారు, రకరకాల ఫ్రెండ్షిప్లు చేస్తారు. అవతల స్క్రీన్ వెనకాల దాక్కున్నవాడు జంతువో, మనిషో, మృగమో ఏమిటో మనకు తెలియదు. ఎదురుగుండా కనిపించే వాళ్ళే గుర్తించలేం మనం. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ ప్రమాదాల బారిన పడుతున్నారా అంటే పడట్ల. అందరూ అడ్డదిడ్డంగా పెరిగిపోయి కకావికలుగా కావట్ల. కానీ అయినది మాత్రం పరమ భయంకరంగా అయిపోతుంది. అయిన 1-4 కేసులైనా భయపెట్టేలాగానే అవుతున్నాయి, అవునా కాదా? ఆలోచించండి కదా. ఒక ఏజ్ వరకు పిల్లలకి ఇప్పుడు టీవీకి టైం పెట్టినట్టు గంట సేపు టీవీ, ½ అన్ అవర్ స్క్రీన్ టైము. పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళకి ఈ కొన్ని అసలు ఓపెన్ అవ్వకూడదు. పిల్లల ఏజ్ కూడా దొంగ బద్దాలు చెప్పేస్తారు, 17, 18 రాస్తారు. పిల్లలకి ఎలా ఉంటుంది జయ? వేలు చూపిస్తే మండమింగేస్తారు జయ చిన్నపిల్లలు కదా. కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కదా, వాళ్ళకి పాపం వేరే అవకాశం లేదు. మనం ఇది చెప్తాం. అంటే ఏం చేస్తా, ఆప్షన్ ఏంటి? ఇప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, నాన్న వెళ్ళిపోతారు, ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరు కదా, ఒక్కరేనేమో బహుశా చాలా వరకు కూడా చూస్తా ఉన్నాం. అవును. వాళ్ళకి ఇంకేంటి ఆప్షన్స్? ఏం చెయ్యాలి? దీని నుంచి తప్పించాలి, సోషల్ మీడియాని తగ్గిద్దాం, పిల్లలకి తగ్గించాలని మనం కోరుకుంటున్నాం. మనం ఏమి ఇవ్వాలి అంటే ఏం చేయగలుగుతాం? వాళ్ళని ఎంగేజ్ చేయాలి ఎక్కడైనా, వాళ్ళని ఏదైనా నేర్చుకోవడానికి, ఏదైనా చదువుకోవడానికి, ఎక్కడైనా ఆడుకోవడానికి, పవర్ స్పోర్ట్, ఒళ్ళలిసే రకపు ఆటలు, బ్రెయిన్ అలిసే రకపు ఎక్సర్సైజ్లు, వాటిలో ఎంగేజ్ చేయాలి. ఎక్కడో చోట మనం చాలలేదని అనిపిస్తుంది, చాలదనిపిస్తుంది. చాలకపోయినా సరే ట్రై చేయండి. ఇది వరకు ఏమున్నాయో చెప్పు చేయ నువ్వు. అంటే ఇది వరకు ఫ్యామిలీలు ఎక్కువ ఉండే, ఏం ఫ్యామిలీ ఎక్కువ ఉండే కాదు. 50 మంది ఉన్నారా మీ ఇంట్లో? మీరు ఎంతమంది ఉన్నారు? మేమిద్దరం. అంతే. పెద్దక్క ఉన్నా కూడా తను చెన్నైలో ఉంది కాబట్టి సరే మేము అక్క చెల్లెలు. అవును. అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు? ఎంతసేపు మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చేసే వాళ్ళ? మీరే ఎవరింటికైనా వెళ్ళిపోయి నాయన ముందా అమ్మ మీద పడి ఆడుకునే వాళ్ళు రమ్మగారు, రోడ్డు మీద. ఇప్పుడు చూడు పాయింట్ వచ్చింది చూసావా? ఇప్పుడు మేమైతే నేనంటే చాలా మంది గుంపుతోటున్నాను. మా అక్కయ్యల పిల్లల టైంకి వచ్చేనాటికి ఏదో ఎండాకాలం సెలవులకు వచ్చేవాళ్ళు. మిగిలిన రోజుల్లో వాళ్ళ ఇళ్లలో వాళ్లే కదమ్మా. ఇప్పటికి 30-40 సంవత్సరాలుగా న్యూక్లియర్ ఇప్పుడు మరీ బొత్తిగా ఏదో ఐసోలేటెడ్గా ఎక్కడో ఉంటున్నాం. కానీ సాధారణ గుంపుతో పండక్కి పబ్బానికి కలిసేవాళ్ళు, అప్పుడప్పుడు కనపడే ఫ్రెండ్స్, అది 30 ఏళ్ళ నుంచే ఉంది. నువ్వు ఆడుకునేవాళ్ళు, ఫిజికల్గా పనిచేసేవాళ్ళు జయ పిల్లలు. స్కూళ్ళకి నడిచి వచ్చేవాళ్ళు. అవునండి. శక్తి ఖర్చు అయ్యేది, మన పనులు మనం చేసేవాళ్ళం, శక్తి ఖర్చు అయ్యేది. ఏదైనా పిండి పట్టించుకురావడానికి, వస్తువు కొనుక్కురావడానికి పిల్లల్ని రోడ్ల మీదకి దోలేవాళ్ళు. అమ్మలకి ఎంత హెల్ప్ స్కూల్కి వెళ్తున్నా కూడా రమ్మగారు ఎంత హెల్ప్ చేసే వాళ్ళము. ఇప్పుడు ఏముంది, పిల్లల నోటికి అందిస్తావు ఎంతసేపు నువ్వు, అవునా కాదా? ఫిజికల్ పనులలో ఇన్వాల్వ్ చేసి కొంత ఇంట్లో డొమెస్టిక్ హెల్ప్ కి పిల్లల్ని వాడుకుంటే కొంత ఎంగేజ్ అవుతారు, కొంత దాని మీద ఐడియా వస్తుంది, దాని మీద ఏదైనా డెవలప్ చేస్తారు. కొంతమంది ప్రాడిజీస్ ఉంటారు, చిన్నప్పుడే మేధావులు ఉంటారు జయ. వాళ్ళు వంటలు చేసి టీవీలో పెట్టేస్తారు, ఏదో వస్తువులు తయారు చేసి యూట్యూబ్లో పెట్టేస్తారు. ఎంతమంది ఉంటారు? వాళ్ళ పిల్లలంతా ఎవరో 5-6 పిల్లలు మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు చేస్తుంటే మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఇదో గీత గీసి కూడా పెడతానంటుంది. గీత గీసి పెట్టింది. నేను ఒకళ్ళతో గురించి చెప్పానో లేదో నీకు, దానికి అసలు తొక్కు పలుకులు
క్లారిటీ లేదు, పాడు లేదు. ఇంకాను పాపం చిట్టి పిల్ల పలుకులు తొక్కు పలుకులు అలాగే అనాలి. మాటలు స్పష్టంగా లేవు, అయినా దానికి క్షాలు శాలు పలకవు. ఆ, ఆ. అయినా కూడా దాని శ్లోకాలు చదివేసేసి దాన్ని ఎంకరేజ్ చేయమంటారు నన్ను. ఏవో శ్లోకాలు దానికి ఏవో ర్యాండమ్గా నేర్పించి అవి యూట్యూబ్లో పెట్టి, అవి ఫేస్బుక్లో పెట్టి, అవి ఇంకెక్కడో పెట్టి నేర్పించడానికి టైం పెట్టండి. వీళ్ళు నీకు వచ్చిన 2 ముక్కలే దానికి నేర్పి అదంతా పబ్లిక్లోకి చూపించాలనుకుంటే ఎట్లా? బాగా రావాలి కదా. అంతే. ఎంగేజ్ అయితే పబ్లిక్లో చూపించాలని ఉండదమ్మా. ఉమ్, ఆ స్కూళ్ళల్లోనో ఆ కాలేజీల్లోనో వాడుకుంటారు ఆ ప్రతిభా విశేషాలని. ఉమ్. అవకాశం ఉంటే ముందుకెళ్తారు. ఈ చంటప్పటి ప్రతిభనే చూపించాలని అనుకుంటే ఎలా చెప్పు? అవునండి. కొంచెం జాగ్రత్త పడటము మంచిదేమో అనే అనిపిస్తోంది జయ నాకు. నేను చాలా మంది మా పిల్లలు మీ కథలు వింటారు, ఒక్కొక్క పిల్లలు చాలా ఉత్సాహంగా అమ్మమ్మ అని వచ్చేస్తారు నా దగ్గరికి. ఆ, ఆ. ఒక్కొక్క పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి మీ కథలు వింటే నాకు భలే ఇష్టం, బుడ్డయ్యే చెప్పేసి గుడ్డవే చెప్పేశాక అంటే వీళ్ళమ్మ చూడలేదా అనిపిస్తుంది జయ నాకు. నువ్వు ఇప్పుడు నేను ఈ మాట చెప్పాక కనీసం 5-6 అవునని రెస్పాండ్ అవుతారు. తల్లులు విని పిల్లలకి చెప్పమని కాదా జయ మనం చెప్తాం. ఎస్, అవును అవునా కదా? అవును. ఇప్పుడు నీ కూతురు డైరెక్ట్ గా వినదండి. నువ్వే చెప్తావు దానికి. 100%. నీకు నీ పిల్లకి బాండ్ పెరగటం కోసం నేను ఒక ప్లాన్ చెప్తే మీరు నాతో పిల్లల బాండేజ్ పెంచుదామంటే ఎలాగా? నాతో పాటు యూట్యూబ్కి బాండేజ్ పెరిగిపోలా? నన్ను ఒకదాన్నే చూస్తారా వాళ్ళు? అవును. కాదు కదా. అలా నన్ను వినే పిల్లలు వేలల్లో ఉన్నారు నేను చెప్తున్నాగా. అసలు ఒక అమ్మాయి ఒక వీడియో పెట్టింది, నాకు అమ్మాయి పేరు ఇప్పుడు మర్చిపోయాయి, చాలా రోజులైంది. వాడు టీవీలో నేను కనపడంగానే పిల్లాడు పక్కన వచ్చి టీవీ దగ్గర చూస్తున్నాడు నా కోసం. తర్వాత వాళ్ళు మేము రోడ్డు మీద కనపడితే జయ 1 మినిట్ మాట్లాడేసరికి వాడు నన్ను గుర్తుపట్టేశాడు. ఆ, ఎంత వయసు అంటాడు ఉంటుందో? 1 ఏడాది లోపల వాడికి నవ్వు అసలు ఎట్లా అంటే అంటే ఆకాశంలో చంద్రుడు విరబూసినట్టు విరబూసేసింది వాడి మొహం. వాళ్ళ మదర్ ఫోన్ లోనో టీవీలోనో పెట్టి మిమ్మల్ని మీది వదిలేస్తున్నారు. వదిలేస్తుంది. వాడు విని వాడు విని 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 నన్ను గుర్తుపట్టేస్తాడు అనమాట. పిచ్చి నవ్వు వచ్చేసి పిల్లాడికి భలే సంతోషం వేసింది. కానీ నాకు ఏమిటి ఇంత బుడ్డాడి కోసం కూడా చెప్తున్నాను నేను. ఇది బాగుంది, ఫీల్ బాగుంది, కానీ వాడిని safe కూడా అలవాటు కాదనిపించింది. చేసేసారు కదా. సేఫ్ కాదనిపించింది చేయ నాకు. అంతే కదండి. ప్రతిసారి నేను చెప్తా, తల్లులు విని పిల్లలకి మీ భాషలో చెప్పండి. నాలాగా చెప్పడం రాదు కాబట్టి నన్నే వినిపిస్తారు. నేను అన్న చెప్పే అమ్మాయికి వినిపించనివ్వమ్మా, కనిపించనివ్వద్దు. వినిపించడం కొంత మటుకు ఓకే. మన చిన్నప్పుడు రేడియో వినేవాళ్ళం. అసలు వాడి మొహం ఇప్పటికి తలుచుకుంటే ఎంత సంతోషం వస్తుందో నాకు. నీ కళ్ళు మొహం ఇట్లా విప్పార్చి గుర్తుపట్టేశాడు వాడు నా కంఠాన్ని మొహాన్ని కూడాను. అంతగా లోపలికి వెళ్ళిపోయింది వాడు. వెళ్ళిపోయింది. ఇది కొంచెం ప్లాన్డ్గా చేయండి అమ్మా. ఒకవేళ గవర్నమెంట్ అలాంటి రూల్ కనుక తెస్తే అది మీ పిల్లల సేఫ్టీకని ప్రగాఢంగా నమ్మండి. ఒకవేళ అలా జరిగితే గనక అదేం జరగదు, ఇలాగే ఉంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా దీనివల్ల అనేది తరిచి చూసుకోండి. తరిచి చూసుకుని ఈ టైంని తగ్గించండి. బయటికి వెళ్ళినప్పుడు పిల్లడు ఏదైనా బ్రెయిన్ గేమే ఆడుకోవాలి. మీ ఫోన్లో రీల్స్ చూడకూడదు. వేరే వాళ్ళు ఎవరో చేసిన రకరకాల వ్యవహారాలు చూడనివ్వకండి. ఏదైనా సైన్స్ ఏమంటారు వాటిని, సైంటిఫిక్గా తయారు చేసినవి, ఏదైనా మేకింగ్ వీడియోస్ అలాంటివి సెలెక్ట్ చేసి పెట్టండి. దానివల్ల ప్లస్ అవుతుంది. నానా రకాల చెత్తలు చూసే అవకాశాన్ని పిల్లలకి ఇవ్వబోకండి. యాజ్ ఏ యూట్యూబర్, నేను ఒక యూట్యూబర్గా ఉన్నప్పటికీ అవునండి, నేను ఇది ప్రగాఢంగా నమ్ముతున్నాను. చిన్నపిల్లలు పిచ్చి పిచ్చి డ్యాన్సులు, వెర్రి బట్టలు వేసుకుని చూపించటము, ప్రజలకి తనని తను ప్రజెంట్ చేసేసుకోవాలనే భావాలని పెంపొందించకండి. వాటిని ఏమంటారు, ప్రోత్సహించకండి. చూసేందుకు అనుమతించొద్దు, చేసేందుకు అనుమతించద్దు. చిన్నపిల్లలు అంత విపరీత క్రియలు చేయటానికి ఒప్పుకోబోకండి. అది పిల్లల సేఫ్టీకి ఏదైనా ప్రమాదాన్ని దారితీస్తుందేమోనని ఆలోచించండి. అప్పుడప్పుడు అయినా ఇలాంటి ఆలోచన చేయండి. ఇది ఏదైనా కొంపొస్తుందేమో రేపొద్దున ఈ పని అని భయపడండి. కొంత కంట్రోల్ వస్తుంది కదా. మనం భయపడ్డామనుకో ఏం చేస్తాం, కంట్రోల్ చేసుకోండమ్మా. జాగ్రత్త. ఇది 2 వైపులా పదునున్న కత్తి. అవునండి, మీరు ఉల్లిపాయలు టమాటాలు కోసుకున్నట్టే పీక నరికేసుకోవచ్చమ్మా క్షణంలో. క్షణం ఏదో ఒక్కరోజు మన చేయి దాటిపోయిందంటే తర్వాత మనకున్న 1-2 పిల్లల్ని మీరు కూడా పోగొట్టుకుంటే అది మన ప్రాణాల మీద కూడా ఒక్కొక్కసారి రావచ్చు కదా. ఖచ్చితంగా అందులోకి వెళ్ళొద్దు. ఆస్తి నష్టము, తర్వాత ప్రమాదాలు, ప్రాణాపాయ స్థితి, పబ్లిక్లో బట్టబయలైపోవటం మన జీవితము, ఇది వాంఛనీయమైనవి కాదు కదా ఎవరికైనాను. పెద్దవాళ్ళకైతే ఏంటి, చిన్న వాళ్ళకైతే ఏంటి. ఇలా అవాంఛనీయమైనవి ఏవి జరగకుండా ఉండాలంటే
మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.